హలో మామ. చాలామంది బిగినర్స్కి స్టాక్ మార్కెట్ గురించి కొత్తగా తెలుసుకునే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో పబ్లిక్కి అవైలబుల్ ఉన్న కంపెనీస్ యొక్క షేర్స్ మాత్రమే మనం బై అండ్ సెల్ చేయగలము అని. కాదు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అనేవి ట్రేడ్ అవుతాయి. ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అంటే ఏవైతే యాసెట్స్ లేదా బాండ్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కి అవైలబుల్ ఉంటాయి, అంటే బై అండ్ సెల్ మనం స్టాక్ మార్కెట్లో చేయగలుగుతాము, దాన్ని ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అని పిలుస్తాం. మేజర్గా ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, షేర్స్ ఆర్ స్టాక్స్. సెకండ్ వన్ ఏంటి, బాండ్స్. థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫోర్త్ వన్ కమోడిటీస్. ఫస్ట్ వన్ షేర్స్. షేర్స్ అంటే ఒక కంపెనీని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసి అందులో కొంత భాగం అంటే 20%, 30% పబ్లిక్కి స్టాక్ మార్కెట్ ద్వారా అవైలబుల్ చేస్తారు. వాటిని మనం షేర్స్ అని పిలుస్తాం. ఇక్కడ షేర్స్ స్టాక్స్లో మైనర్ డిఫరెన్స్ ఉంది, అదేంటో తెలుసుకుందాం మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకుండా. షేర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ మాత్రమే ఉంటే దాన్ని ఆ పోర్ట్ఫోలియోని నేను షేర్స్ పోర్ట్ఫోలియో అని పిలుస్తాను. ఇన్ కేస్ నా అకౌంట్లో మల్టిపుల్ కంపెనీస్ యొక్క షేర్స్ ఉంటే ఆ పోర్ట్ఫోలియోని నేనేమంటాను, స్టాక్ పోర్ట్ఫోలియో అని పిలుస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ షేర్స్ మాత్రమే మన దగ్గర ఉంటే దాన్ని షేర్స్ పోర్ట్ఫోలియో అని, మల్టిపుల్ కంపెనీస్ యొక్క షేర్స్ మన దగ్గర ఉంటే దాన్ని స్టాక్స్ పోర్ట్ఫోలియో అని పిలుస్తాం. సెకండ్ వన్ బాండ్స్. సింపుల్గా చెప్పాలంటే బాండ్స్ అనేవి కంపెనీ తీసుకున్న లోన్స్ లాంటివి అనమాట. కంపెనీకి ఎప్పుడైతే అమౌంట్ అవసరం పడుతుందో అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి, ఈ బాండ్స్ని ప్రిపేర్ చేస్తాయి. ఈ బాండ్స్కి ఎక్స్పైరీ అనేది పెడతారు వీళ్ళు, అంటే 1 year బాండ్ అని, 2 years బాండ్ అని, 5 years, 10 years ఇలా ఎక్స్పైరీ అనేది పెడతారు. అండ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తామని వీళ్ళు ఆఫర్ రిలీజ్ చేస్తారు. ఈ ఆఫర్ ఎవరికైతే నచ్చుతుందో, అంటే ఇన్వెస్టర్స్కి నచ్చుతుందో వాళ్ళు ఏం చేస్తారు, ఈ బాండ్స్ బదులు కంపెనీకి ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. ఈ బాండ్స్ యొక్క ఎక్స్పైరీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, ఈ బాండ్స్ని ఇన్వెస్టర్స్ నుంచి బ్యాక్ తీసుకొని వాళ్ళకి వడ్డీతో సహా మళ్ళీ అమౌంట్ పే బ్యాక్ చేసేస్తారనమాట. ఇవి బాండ్స్. ఈ బాండ్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బాండ్స్ అని, ప్రైవేట్ బాండ్స్ అని, అవి మళ్ళీ డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఎఫ్ఎన్ఓ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి డైరెక్ట్ కంపెనీ ప్రోడక్ట్స్ కాదు, ఇవి కంపెనీ షేర్స్ నుంచి డెరైవ్ ఉంటాయి. అంటే వీటి ప్రైస్, వీటి మూమెంట్ కంపెనీ షేర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీటి ప్రైస్ కూడా కంపెనీ షేర్స్ కన్నా 70 to 80% లెస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ షుగర్ కేన్ ఉంది అనుకుందాం. ఆ షుగర్ కేన్ నుంచి మనకి ఏం ప్రోడక్ట్ వస్తుంది, షుగర్ అనేది వస్తుంది. ఈ షుగర్ యొక్క ప్రైస్, దీని క్వాలిటీ, దీని క్వాంటిటీ ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, షుగర్ కేన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యొక్క ప్రైస్ కావచ్చు, మూమెంట్ కావచ్చు, ఇవన్నీ కంపెనీ షేర్స్ మీద డిపెండ్ ఉంటాయి. అంటే కంపెనీ షేర్స్ అప్ ట్రెండ్లో ఉంటే ఈ ఎఫ్ఎన్ఓ కూడా అప్ ట్రెండ్లో ఉంటాయి. కంపెనీ షేర్స్ డౌన్ ట్రెండ్లో ఉంటే ఈ ఎఫ్ఎన్ఓస్ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అన్నమాట. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఫ్యూచర్స్కి మంత్లీ ఎక్స్పైరీ అని, ఆప్షన్స్కి వీక్లీ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. సో ఈ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మనం ఈ ఎఫ్ఎన్ఓస్ని ట్రేడ్ చేయలేము. ఫోర్త్ వన్ కమోడిటీస్. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మనం ట్రేడ్ అనేది ఫిజికల్ సబ్స్టాన్సెస్ మీద చేస్తామో దాన్ని మనం కమోడిటీస్ అంటాం. ఇక్కడ రా మెటీరియల్ మీదనే మనం ట్రేడ్ చేస్తాం, అంటే దానికి ఎలాంటి ప్రాసెస్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, పెట్రోలియము, వీట్, సిల్వర్, షుగరు, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఇవి ప్రోడక్ట్గా మారకూడదు. రా మెటీరియల్ ఎలాగైతే ఇవి న్యాచురల్గా మనం అవైలబుల్ ఉన్నాయో అలానే వాటి మీద మనం ట్రేడ్ చేస్తాం. దాన్ని మనం కమోడిటీస్ సెగ్మెంట్ అని పిలుస్తాం. యాక్చువల్గా ఇండియాలో స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది ఈ కమోడిటీ సెగ్మెంట్ వల్లనే. అంటే కాటన్ మీద ఫస్ట్ ఇండియాలో స్టాక్ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది మన స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్. నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.